బోలేబాబాని హర్ష్ డైరీ అని చెప్తా ఉన్న ఆధారాలు. బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీవియస్లీ నోన్ యాజ్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 2018 జూన్ 26న, అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 2018 జూన్ 26న బోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తూ నాడు చంద్రబాబు హయాంలోనే టీటీడీ బోర్డు తీర్మానం. స్వయంగా బోలేబాబా ప్లాంటును వీళ్ళు పరిశీలించి, టీటీడీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశీలించి టెక్నికలీ క్వాలిఫైడ్గా నిర్ధారించామని టీటీడీ తీర్మానం. This is a document which clearly illustrates that this so-called Bolebaba Dairy, which was previously known as Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand, and MS Farmgate Agro Milch Private Limited, New Delhi, on 27/5/2018 and 28/5/2018 respectively, submitted the reports duly stating that both the dairies were qualified technically. Daily inspect చేసి అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఇలా టెక్నికలీ క్వాలిఫై చేసినారు. 2018 June 26 they were qualified by TTD. Next page. 6/3/2019 బోలేబాబాకు చంద్రబాబు హయాంలోనే 2019 మార్చ్ 6న 82,000 kgల నెయ్యి సప్లై చేయడానికి ఆర్డర్. Certified copy of checklist of technical evaluation copies dated so and so, document details of MS Harsh Fresh Products Private Limited, procurement for 82,000 kgs of cow ghee with Agmark special grade through tins. During Chandrababu's regime in 2019 March 6th, 82,000 kgs of supply of ghee was given the order. Order was given. Now ఇదే బోలేబాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలేబాబా, తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలేబాబా, తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా బోలేబాబానే ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపినాడు తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టు. బోలేబాబా హిమ్సెల్ఫ్ ఇస్ క్లియర్లీ categorically informed in India Mart website, which is an e-commerce website, that they are associated with associates of heritage. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బోలేబాబా రాజస్థాన్ది, బోలేబాబా ఉత్తరాఖండ్ కాదు ఇది అని. అది ఉత్తరాఖండ్, ఇది రాజస్థాను అని అంటారు. ఎవరు? వీళ్ళు టీడీపీ బ్యాచ్. హెరిటేజ్ హైదరాబాదు, హెరిటేజ్ విజయవాడ రెండు ఒకటి కాదు స్వామి, కావా? హెరిటేజ్ రాజస్థాను, హెరిటేజ్ ఉత్తరాఖండ్. పోనీ ఆ ఉత్తరాఖండ్కి వీళ్ళే కదా పంపించింది ఇన్స్పెక్ట్ చేయడానికి, వీళ్ళే కదా అదే పనిగా ప్రత్యేకంగా పంపించి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళని క్వాలిఫై చేసి ఆ తర్వాత ఆర్డర్లు ఇచ్చింది వీళ్ళే కదా. మేము అడుగుతా ఉన్నాం, హెరిటేజ్ హైదరాబాద్ అయినా హెరిటేజ్ విజయవాడ అయినా ఏదైనా ఒకటే, హెరిటేజే, బోలేబాబానే.